ది రాజాసాబ్ థియేటర్స్ లో అడుగు పెట్టేది వచ్చే ఏడాది సమ్మర్లో. కానీ కలెక్షన్ల గోల ఇప్పుడే పెరిగేలా ఉంది. బేసిక్ గా ఓ మూవీ రిలీజ్ అయితే వసూళ్ల వరదొస్తుంది. దాంతో కాసుల వర్షం కురుస్తుంది. కానీ కొన్ని కటౌట్ సీన్లోకొస్తే కాసుల కళ బాక్సాఫీస్లోనే కాదు, ఇండస్ట్రీలో కూడా ముందుగానే మొదలవుతుంది. అలాంటి కటౌటే రెబల్ స్టార్ ప్రభాస్. ది రాజాసాబ్ ఆడియో రైట్స్ ఆల్రెడీ షాక్ ఇస్తున్నాయంటే ఇప్పుడు ఓటీటీ రైట్స్ మతిపోగొడుతున్నాయి. థియేట్రికల్ రైట్స్ ఆల్రెడీ 700 కోట్ల వరకు పలుకుతున్నాయని తెలుస్తోంది. ఇవన్నీ లెక్కేస్తేనే 1200 కోట్లు తన కల్కి రికార్డ్ బ్రేక్ అవుతోంది. ఎంతవరకు ప్రీ రిలీజ్ బిజినెస్ తో 1000 కోట్లను టచ్ చేసిన హీరో లేడు. పుష్ప 2కి ఆ రేంజ్ వచ్చిందన్నారు. కానీ ఓవరాల్ గా ప్రీ రిలీజ్ బిజినెస్ చూస్తే 900 కోట్లు 950 కోట్ల మధ్య ఉంది. కానీ ప్రభాస్ 1200 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ తో ట్రెండే మార్చేలా ఉన్నాడు. ఇది ఎక్కడికి పోతుందో. మన నిర్మాతలకు డబ్బులొస్తున్నాయి కాబట్టి సంబరమే. కానీ హిందీ హీరోలకు మాత్రం తెలుగు పాన్ ఇండియా స్టార్స్ ని చూస్తే చెమటలు పడుతున్నాయి. మన వాళ్ళ రికార్డులతో విసిరే కొత్త ఛాలెంజ్లు వాళ్ళని వణికిస్తున్నాయి. అసలే హిందీ ప్రొడ్యూసర్లు దివాళా తీస్తుంటే ది రాజాసాబ్ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ తో 1200 కోట్ల షాకులు ఇస్తే తట్టుకోవడం కష్టమే. ది రాజాసాబ్ ఆడియో రైట్స్ 25 కోట్లనే విషయం ప్రభాస్ రేంజ్కి చిన్నదే. కానీ ఆ అమౌంట్ 25 కోట్ల నుంచి 250 కోట్లకు చేరడం, అది 450 కోట్లను మించడమే ఇప్పుడు అందరినీ షాక్కు గురి చేస్తోంది. టీ సిరీస్ ది రాజాసాబ్ రైట్స్ని 25 కోట్లకి కొనొచ్చు. కానీ ఈ సినిమా ఓటీటీ రైట్స్ 250 కోట్ల డీల్కి సెట్ అయ్యాయి. పుష్ప 2, డ్రాగన్ మూవీలు 270 కోట్లకు ఓటీటీ రైట్స్ని ముందే సేల్ చేశాయి. వాటితో పోలిస్తే 250 కోట్ల ది రాజాసాబ్ ఓటీటీ డీల్ 20 కోట్లు తక్కువగా కనిపిస్తుంది. కానీ అసలు విషయం ఏంటంటే ది రాజాసాబ్ తాలూకు 250 కోట్ల డీల్ కేవలం హిందీ ఓటీటీ రైట్స్కి సంబంధించిందట. ఇంతవరకు బాలీవుడ్ హిస్టరీలోనే ఖాన్లు, కపూర్లు, కుమార్లు ఎన్ని వందల కోట్లు రాబట్టినా వాళ్ల సినిమాల హిందీ ఓటీటీ రైట్స్ 150 కోట్లు మించలే. అలాంటిది ఓ తెలుగు హీరో పాన్ ఇండియా కింగ్గా మారి ఏషియా, అమెరికా మార్కెట్ల మీద కూడా సింహాసనం వేసుకుని కూర్చున్న తన మూవీ ఓటీటీ రైట్స్ని 250 కోట్లకు సేల్ చేయడం నిజంగా ఓ రికార్డే. కేవలం హిందీ భాషకు సంబంధించిన ఓటీటీ రైట్సే 250 కోట్లయితే తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ వర్షన్ ఓటీటీ రైట్స్ ఎంత పలకొచ్చు? లెక్కేస్తే తెలుగు రైట్స్ 75 కోట్లు, తమిళ్, మలయాళం 35 కోట్లు, కన్నడ వర్షన్ 40 కోట్లు అంటున్నారు. అంటే 150 కోట్లు సౌత్ వర్షన్కే. సో మొత్తంగా చూస్తే ది రాజాసాబ్ అన్ని భాషల ఓటీటీ రైట్స్ 400 కోట్ల వరకు ఉండొచ్చు. యూఎస్ రైట్స్ ఏకంగా 150 కోట్ల నుంచి 175 కోట్ల వరకు సేల్ అయ్యేలా ఉన్నాయి. అదే జరిగితే ఓటీటీ, యూఎస్ రైట్స్, ఆడియో రైట్స్తోనే 600 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెసే జరుగుతోంది. ఇవన్నీ రైట్స్ మాత్రమే. థియేట్రికల్ రైట్స్ విషయానికి వస్తే నార్త్ ఇండియా రైట్స్ 400 కోట్లు, సౌత్ ఇండియా రైట్స్ 350 కోట్లు, అంటే 1350 కోట్ల వరకు ది రాజాసాబ్ రిలీజ్కి ముందే ప్రాఫిట్స్ పట్టేస్తోంది. ప్రభాస్ రెమ్యూనరేషన్ తీసుకోకుండా ప్రాఫిట్స్ షేర్ ప్రకారం కమిట్ అయిన మూవీ కావడంతో ఈ సినిమా బడ్జెట్ 200 కోట్లు మించలేదు. కానీ ఇందుకు 7 రెట్ల లాభం ది రాజాసాబ్ రిలీజ్కి 6 నెలల ముందే రాబట్టినట్టు అవుతుంది. తన సలార్ రికార్డులే కాదు, కల్కి తాలూకు 1200 కోట్ల వసూళ్ల రికార్డుని ది రాజాసాబ్ విడుదలకు ముందే బ్రేక్ చేస్తున్నాడు. తన రికార్డును తానే బ్రేక్ చేస్తూ, అది కూడా సినిమా విడుదలకు 6 నెలల ముందే. ఇలాంటి హిస్టరీ క్రియేట్ చేస్తున్నాడంటేనే ఎవరికీ అందనంత ఎత్తులోకి రెబల్ స్టార్ ఇమేజ్ పెరిగిపోయిందని అర్థమవుతోంది. ది రాజాసాబ్ 1350 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్కి ఇంకా ఆస్ట్రేలియా, యూకే, న్యూజిలాండ్ రైట్స్ యాడ్ కానే కాలేదు. ఇది కాకుండా యూరోప్లో మిగతా ప్రాంతాల రైట్స్ కూడా యాడ్ అయితే ఈజీగా రిలీజ్ టైంలోగా 1500 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన రికార్డు కూడా ది రాజాసాబ్ అకౌంట్లో పడే ఛాన్స్ ఉంది.